వైసీపీ నాయకులు అల్లరి మొగలు గూండాలు అక్కడ ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. మీరు తాటాకు చప్పులతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారు. అటెంప్ట్ టు మర్డర్ వాళ్ళు చంపడానికే వచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టినట్టు. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ వలెటి. వెల్కమ్ టు న్యూస్ 360. పెదకూరుపాడు ఆంధ్రప్రదేశ్లో ఈ పేరు తెలియని వారుండరు. ఇక్కడ అధికార పార్టీ దందాలకు అంతే లేదు. ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం మౌనం వహిస్తోంది. కానీ నేనున్నా అంటూ ప్రజల నుంచి పోరాడుతున్నారు ఇక్కడి పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు గారు. అధికార పార్టీ దందాలను ప్రశ్నిస్తున్నారు, అధికార పార్టీకి ఎదురెత్తున్నారు. వాళ్ళ అరాచకాలను ఆయన రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఎందుకు ఆయన అంత ధైర్యంగా ఫైట్ చేస్తున్నారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా ప్రశ్నించే వాళ్ళని లోపల వేయటం కానీ వాళ్ళ మీద దాడులు కానీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎటువంటి భయం లేకుండా నేనున్నా అంటూ పెదకూరవాడు ప్రజలకు ఈయన తోడై ఉన్నారు. సుధాకర్ బాబు గారితో మాట్లాడదాం. ఏంటి ఆయన లక్ష్యం ఏంటి, ఎందుకు ఆయన విధంగా ఫైట్ చేస్తున్నారో ఆయన మాటలను తెలుసుకుందాం. సుధాకర్ బాబు గారు, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. నాకెందుకు అనుకుంటారు? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పొజిషన్లో అధికార పార్టీ దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్న రోజుల్లో మీరెందుకు వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు? నిజంగా పెదకూరుపాడుకి అంత అన్యాయం చేస్తుంది అది అధికార పార్టీ. వాస్తవానికండి ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం అరాచకం రాజ్యం వెళ్తున్న సంగతి ప్రపంచానికి తెలుసు, ఈ రాష్ట్రానికి కాదు. ఒక మాటలో చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ మీరు ఎందుకు ఇంత బాధ్యత తీసుకున్నారని మాట్లాడుతూ ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు వారు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఆదేశానుసారం ఒకటే చెప్పారు, మాకు ఎక్కడ కూడా మీరు ముందుకెళ్ళండి, అన్యాయాల మీద పోరాడాల్సిందే, తగ్గొద్దని చెప్పారు. ఆ విధంగానే మేము ముందుకెళ్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా పల్నాడు జిల్లాలో ఈ వైసీపీ అరాజకాల మీద పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం మేము. దాంట్లో భాగంగానే ఒక పెదకూరపాడు, అదేవిధంగా వినుకొండ, మాచర్ల, గురజాల, ఎక్కడ నరసరావుపేట మొన్నటికి మనం చూస్తే కూడా అక్కడ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా కన్వీనర్ మీద దాడి, దాంట్లో మా నాయకుడు సత్యకుమార్ గారు రావటం కానీ ఇదా ఎన్నో రకాలు కూడా మేము ముందుకు వెళ్తూనే ఉన్నామండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త నేనే కాదు, నాతో పాటు ఉన్నటువంటి ప్రయాణం చేసే నాయకులంతా కూడా నాతోటి సహచరులు ఈ వైసీపీ దాడులకి తాటేక చప్పుళ్ళకి మేము భయపడలేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీరు అన్నట్టు ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే ఫెయిల్ అయిన మాట నిజం. అధికార పార్టీ నాయకులు పెట్టే కేసులకి, వాళ్ళు చేసే దాడులకి వాళ్ళు భయపడ్డ మాట నిజం. అదేవిధంగా పెదకూరపాడులో కూడా గతంలో 2 సార్లు శాసనసభ్యులుగా చేసిన పెద్దలు శ్రీ కొమ్మలపాటి శ్రీధర్ గారు ఆయన మౌనం వహించారు. గత 4 సంవత్సరాల నుంచి ప్రజల్లో రాలేదు. తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఒక వింత అసహనానికి గురయ్యారు ఇవాళ రోజున. ఈ సందర్భంలో ఇక్కడ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఏదైతే మొట్టమొదటిసారిగా వచ్చాడో ఆయన స్థానికుడు కాదు, నాన్ లోకల్ అయినా ఒకసారి అవకాశం ప్రజలు ఇచ్చారు. అక్కడ వచ్చినప్పటి నుంచి కూడా ఇసుక దందా విషయంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మేము ఇక్కడ చేయటం కానీ, ఎదురు నిలబడి పోరాడటం కానీ, ఎమ్మెల్యే యొక్క అరాచకాలకు కానీ మేము ఎక్కడ తొలగల. నా కారు మీద దాడి జరగడం జరిగింది, నా మీద దాడి చేశారు, మా పార్టీ నాయకులను బెదిరించారు, తప్పుడు కేసులు పెట్టినా కూడా ఇది మా సొంత అసెంబ్లీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ యొక్క ఆగడాలని మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం, వాళ్ళకు అడ్డుకట్ట వేస్తూనే వచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. యాక్చువల్గా జాతీయ పార్టీకి సంబంధించిన నేతలు మీరు అందరూ అనుకుంటారు ఏదైనా సంపాదించుకోవాలనుకుంటారు, ఒక సేఫ్ జోన్లో ఉండాలనుకుంటారు. కానీ మీరు చూస్తుంటే ఏమో విచ్చలవిడిగా అనుకోండి ఆ డబ్బు ఖర్చు పెట్టడం కానీ ప్రజల వైపు నుంచి పోరాటం చేస్తున్నారు. ఇదంతా అవసరమా చెప్పండి సార్? రాజకీయాల్లో ఖర్చులు అవుతూ ఉంటే డబ్బు లేనిది ముందుకెళ్లే పరిస్థితి లేదు వాళ్ళ పరిస్థితులను బట్టి. అదేవిధంగా నా మీద మా పార్టీ అధిష్టానం రెండోసారి కూడా జిల్లా పార్టీ అధ్యక్షునిగా గతంలో పెద్దల శ్రీ సోము వీర్రాజు గారు, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన తర్వాత పురంధేశ్వరి గారు కూడా నా మీద నమ్మకంతో ఈ పల్నాడు జిల్లాలో కొంచెం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని తెలిసి కూడా నా మీద నమ్మకంతో సుధాకర్ నిలబడి పోరాడతాడు, అందరినీ కలుపుకెళ్తారు, మా టీం అంతా కూడా కలిసి ముందుకెళ్తామని ఒక నమ్మకంతో రెండోసారి కూడా నాకు బాధ్యత అప్పచెప్పారు జిల్లా అధ్యక్షుడిగా. ఈ తరుణంలో ఎదటి వాళ్ళు ఏదో మనకి ప్రలోభ పెట్టారనో, అధికార పార్టీ వాళ్ళు ఏదన్నా మాట్లాడుతున్నారనో నేను అలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిని కాదు. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు, మేము ఈ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పార్టీ అధిష్టాన నిర్ణయానికి ధిక్కరించకుండా పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం నేను ప్రజల్లో పనిచేస్తూ ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు మీరు టీడీపీలో చాలా కష్టపడ్డారు, ఎవరు ఊహించిన రీతిలో ఆ పార్టీకి సేవలు చేశారు. కానీ అక్కడ మీకు అవమానాలు తప్ప అధికారం కనిపించలేదు. ఇప్పుడు బీజేపీలో సేఫ్ జోన్లో ఉన్నట్ట, బీజేపీ మిమ్మల్ని హక్కును చేర్చుకున్నట్టేనా?
ఖచ్చితంగా సార్. రాజకీయాల్లో కొంత టైం కూడా కలిసి రావాలి. 2019 దాకా కూడా మేము మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మా కుటుంబం. అక్కడ 2005లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు ఉన్న టైంలో కూడా మా మదరు పెదకూరపాడు అసెంబ్లీ, అమరావతి మండలం, వైకుంఠపురం గ్రామ సర్పంచ్‌గా మేము పోటీ చేశాం గవర్నమెంట్‌కి ఎదురు నిలబడి. ఆ తర్వాత పెదమద్దూరు, వైకుంఠపురం సహకార సంఘ్ కోఆపరేటివ్ సొసైటీకి మా ఫాదర్ కూడా బాధ్యతలు నిర్వహించారు అక్కడ అధ్యక్షునిగా. సో, ఏదైనా సరే అధికారం ఉన్నా, లేకున్నా ఎదురు నిలబడి నమ్ముకున్న ప్రజల కోసం, మా మీద పెట్టిన నమ్మకం కోసం ఎక్కడైనా ఉంటే కూడా తెలుగుదేశంలో కావచ్చు అప్పుడు, ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్న పార్టీ ఆదేశానుసారం శిరసావహించి మేము పనిచేస్తామే గానీ, ఇంకోటి ఆలోచన లేదు. ఆ రోజున 2019లో టికెట్ కావాలని నేను ఆశించిన మాట వాస్తవం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా నాకు అనుకూలంగా కూడా చాలా వరకు వెళ్ళినాయి. పార్టీ ఆ రోజు పరిస్థితులను బట్టి నాకు అవకాశం ఇవ్వలేకపోయింది. దాంట్లో నేను బాధపడ్డా ఒకింత. ఆ తర్వాత సుజనా చౌదరి గారు నాకు సపోర్ట్‌గా ఉండి భారతీయ జనతా పార్టీలో రావాలని కోరారు. వారి యొక్క అడుగుజాడల్లో, వారి సూచన మేరకు నేను భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ అవుతా ఉన్నాను. వైసీపీ నాయకులు, అల్లరి మొగలు, గూండాలు అక్కడ ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. మీరు తాటాకు చప్పులతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారు. అటెంప్ట్ టు మర్డర్ వాళ్ళు చంపడానికే వచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టినట్టు. ఇవాళ కూటమిలో భాగంగా 3 పార్టీలకు సంబంధించి పెదకూరుపాడు నుంచి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. మీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈసారి అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారా? ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా సార్. పెదకూరపాడు నుంచి మా సొంత అసెంబ్లీ, జిల్లా అధ్యక్షుడిగా అధిష్టానం నాకు ప్రయారిటీ ఇచ్చింది. మా అధిష్టానం సూచన మేరకు, అధిష్టానం ఆదేశానుసారం పెదకూరపాడు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున నేను శాసనసభకు పోటీ చేస్తానని తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం మీరు గమనించాలి ఇక్కడ. రాజధాని పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి 3 స్థానాలు ఉన్నాయండి ఇక్కడ అసెంబ్లీ స్థానాలు. తాడికొండ, మంగళగిరి 2 కూడా తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఒకవేళ పొత్తులు ఉంటే అది మా స్థాయిలో విషయం కాదు. మా రాష్ట్ర అధ్యక్షుల వారు, కేంద్ర నాయకత్వం చర్చించుకొని వారు ముందుకెళ్ళేటువంటి అంశం. ఒకవేళ పొత్తులు ఉన్నా లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీ పెదకూరపాడు నుంచి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకొక విషయాన్ని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం. కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిది ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఒక్కరోజు కూడా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించడం కష్టం. నరేంద్ర మోదీ గారు కేంద్రంలో మన ప్రధాని, ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ఎంతో ప్రేమతో ఈ రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉన్నారు. రాజధాని విషయంలో కూడా శంకుస్థాపన చేసి ఆయన వచ్చి ఢిల్లీ తలదన్నే రాజధానికి మేము సహకరిస్తామని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 90% పనులు పూర్తి చేసుకున్నారు కొన్ని భవనాలకి. ఈ ముఖ్యమంత్రి పూర్తిగా సర్వనాశనం చేసి రాజధాని రైతులను గత 4 సంవత్సరాల నుంచి కూడా మహిళా రైతులు కూడా రోడ్డు మీద అలో లక్షణాన్ని ఏడ్చే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ గమనిస్తూ వచ్చింది. పొత్తులు ఉంటే రాజధానిలో భారతీయ జనతా పార్టీ పెదకూరపాడు ఒక సీటు ఖచ్చితంగా తీసుకుంటాం. కేంద్రం నిధులు లేని ఈ రాష్ట్రం ముందుకు పోదు. రాజధాని కూడా ఒక ఇటుక బిళ్ళ కూడా పెట్టే పరిస్థితి లేదు కాబట్టి రాజధానిలో భావితరాల భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో మా నరేంద్ర మోదీ గారి యొక్క పేరు చిరస్మరణీయంగా నిలిచిపోవాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. ఆ దిశగానే పెదకూరపాడు స్థానాన్ని కోరుకుంటా ఉన్నాం. దాదాపు కేంద్రం నుంచి వచ్చే నిధులే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాజెక్ట్ ఏదేంటంటే రాష్ట్రం నుంచి ఈ నిధులు వస్తున్నాయి, ప్రజలకు పథకాలు అందుతున్నాయి అంటున్నారు. ఎందుకని బీజేపీ మీరు నిధులు ఇస్తూ ఇది రాష్ట్రానికి పేరు చెదరు చేసుకుంటున్నారు? మీరు ఎందుకు మీ గొంతు విప్పటం లేదు? అదే సార్, లేదంటే ఈ విషయంలో చూస్తూ ఉన్నాం. ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రాలకి ఇచ్చి నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజల కోసం రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయల నిధుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా కూడా నిధులు రిలీజ్ చేస్తూ ఉన్నారు మా ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇక్కడ దుర్వినియోగం చేసిన మాట వాస్తవం. ఇక్కడ పరిపాలన గాడి తప్పింది. ఉద్యోగులు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఏదైతే చెప్తా ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి స్టిక్కరు ఆయన పేరేసుకుంటా ఉన్నారు. ఆ సంక్షేమ పథకాల్లో 90% నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నమాట వాస్తవం. దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాం. ఇప్పుడు ప్రజాపౌరు కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొన్న పల్లెకి పోదాం కార్యక్రమం, మొన్న వికసిత భారత్ సంబంధించి వాహనాలు తిరుగుతున్న డిజిటల్ వాహనాలు మన రాష్ట్రంలోకి వచ్చినాయి. పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతిమయమైందని, ఈయన విచిత్రమైన నిర్ణయాల పట్ల ప్రజలు
ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి అని ఒక భారతీయ జనతా పార్టీయే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది తప్పితే తెలుగుదేశం పార్టీ పోషించట్లేదు. దాంట్లో భాగంగానే దాడులు కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. మొన్న సత్యకుమార్ గారు వచ్చారు. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా మన విజయవాడకు వచ్చినప్పుడు ఓన్లీ ఒక క్లస్టరు అంటే 5 పార్లమెంటుకు సంబంధించి కోర్ కమిటీ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. విజయవాడలో వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎదుర్కొని పోరాడుతూ ఉంది. కేంద్రం దృష్టి సారించి ఇక్కడ శాంతి భద్రతను కంట్రోల్ చేయాలని చెప్పేసి మేము కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. మూడోసారి ముచ్చటగా మోడీ అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా కేంద్రంలో? ఖచ్చితంగా సార్. 370 సీట్లు పైచిలుకు ఒక్క భారతీయ జనతా పార్టీకే వస్తాయండి పార్లమెంటు స్థానాలు. 400 పైనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని మళ్ళీ మూడోసారి ముచ్చటగా మా నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నారు. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రపంచంలోనే ఇవాళ రోజున G20 సమావేశాలు ఇవన్నీ కూడా మనం నిర్వహించుకున్నాం మన ఇండియాలో. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ రోజున ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క స్నేహం కోసం ఈ భారతదేశం స్నేహవస్తం అందించాలని శత్రు దేశాలు సైతం కూడా కోరుకోవటం అనేది ఒకంత ప్రతిపక్షాలకు కూడా మింగుడు పడినటువంటి అంశంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ రామజన్మభూమి బాబరీ మసీద్ విషయం కూడా ఎక్కడా కూడా మతం రంగు పులుస్తారు కొంతమంది ప్రతిపక్షాలు, మా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా అలాంటి వాటికి అవకాశం లేకుండా కూడా అందరం సమన్వయం చేసుకుంటూ ఇవాళ రోజున ఎన్నో ముడి పంచాయతీలని మనం భాషలో చెప్పాలని అలాంటి పంచాయతీలను కూడా పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ బాలరాముని యొక్క విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయించుకునే కార్యక్రమం దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క అంశాలు 370 ఆర్టికల్ దగ్గర నుంచి ఎన్నో సమస్యల పరిష్కారానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అవినీతి లేని ప్రభుత్వం, మచ్చలైనటువంటి నాయకుడు అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం. పెదకూరుపాడు నుంచి ఒకవేళ మీకు సీట్ ఇచ్చి మిమ్మల్ని నిలబెడితే ప్రజలు ఎందుకని ఆలోకం సుధాకర్ బాబుకు ఓటు వేయాలంటారు? ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించాలండి. నేను స్థానికుడిని. మాది అమరావతి మండలం. పెదకూరపాడు అసెంబ్లీలో స్థానికుడికే పట్టం కడతారు స్థానిక ప్రజలు. ఎక్కడి నుంచో వచ్చి బయట నుంచి వచ్చిన వ్యక్తులకి ఏ పార్టీ అయినా కానీ వైసీపీ కావచ్చు, రేపొద్దున వైసీపీ ఘోరంగా పరాజయం పాలవుతూ ఉంది. ఇక్కడ వాళ్ళు చేసిన అరాచకాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు. అదేవిధంగా బయట వ్యక్తులకు అవకాశం లేదు, స్థానికుడికే పట్టం కడతారు. భారతీయ జనతా పార్టీ నేను స్థానికుడు కాబట్టి ఇక్కడ గత 25-30 సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబం రాజకీయ కుటుంబంగా ప్రజలతో మమేకమై ఉన్నాం కాబట్టి పార్టీలు సంబంధం లేకుండా అందరితో నేను స్నేహపూర్వకంగా నా చేతనే విధంగా అందరికీ అండదండలుగా ఉంటూ నేను ముందుకెళ్తా ఉన్నాను కాబట్టి ప్రజలు నాకు పట్టం కడతారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తాను. పెదకూరుపాడు ప్రజలకు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే కోరుకుంటా ఉన్నాం, మన పెదకూరుపాడు అసెంబ్లీలో స్థానికుడికే పట్టం కట్టాలి. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితోటి ఈ రాష్ట్రానికి కూడా ఎన్నో రకాలుగా అన్ని సౌకర్యాలను అందిస్తూ వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను కూడా కంటిన్యూ చేస్తూ వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మన పెదకూరపాడు సీటు మనం గెలిపించుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీకి అమరావతి రాజధానిని ఢిల్లీ తరదన్నే రాజధానిలాగా, హైదరాబాద్ను మించిన రాజధానిలాగా మనం నిర్మించుకోవడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కూడా పూర్తి అండదండలు ఇస్తూ ఉంటుందని చెప్పేసి కావున మనం భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలని మా పెదకూరపాడు ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటాను. రైట్, గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆలోకం సుధాకర్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది. వైసీపీ నాయకులు అల్లరి మొగలు గూండాలు అక్కడ ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. మీరు తాటాకు చప్పులతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారు. అటెంప్ట్ టు మర్డర్ వాళ్ళు చంపడానికే వచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టినట్టు